రైట్. ఒక్కసారి బీజేపీ వాళ్ళ రెస్పాన్స్ తీసుకో, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి మనతో పాటు లైవ్ లో. ప్రేమ్ గాంధీ గారు నమస్తే. నమస్కారం. చూస్తున్న రిజల్ట్స్ చూస్తే వాస్తవానికి బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఒక 8 మంది ఎమ్మెల్యేలు, ఒక 8 మంది ఎంపీలు తప్ప పెద్దగా ఎక్కడ కనిపించరు అనే దాని నుంచి ఇవాళ ఫలితాలు చూస్తుంటే 75 వార్డులో గెలిచినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు? మీ అనుకున్న రిజల్ట్ ఇది బెటర్ పర్ఫామ్ చేశారనుకుంటున్నారా? ఏంటి అసలు ఎట్లా విశ్లేషిస్తారు? జనరల్ గా గతంతో పోల్చుకుంటే ఒక వాతావరణం ఉండే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఖాళీ పట్టణ ప్రాంతాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉనికి లేదనేటువంటి పరిస్థితులు అనేక సందర్భాలు మాట్లాడిన ఆ స్థాయి నుంచి ఈ రోజు ఏ స్థాయికి వచ్చినామంటే, గతంలో సర్పంచ్ ఎన్నికల్లో జరిగినప్పుడు సుమారు 800 మంది సర్పంచ్లు గెలిచినాము, 10,000కు పైగా వార్డులు గెలిచినటువంటి గతంలో ఎన్నికల్లో చూసినాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పటికే సుమారు 70 మంది వార్డు మెంబర్లు గెలిచినాము. నాకు తెలిసి 3-4 కార్పొరేషన్లు కూడా గెలుస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని చోట్ల మేమే కీలకంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. హంగ్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా అయ్యేటువంటి అవకాశం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రజల్లో కొంత మార్పు వచ్చింది భారతీయ జనతా పార్టీ పట్ల. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలమైనటువంటి ఆలోచన ముందుకు వచ్చింది కాబట్టి జర పూర్తి ఈ అనుకూలమైనటువంటి తీర్పు మనం ఇలా చూస్తా ఉన్నాం. అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కలిసి వచ్చేటువంటి అంశం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ 2 అడుగులు ముందేసి వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు, వాడు పంచినటువంటి డబ్బులు, అవన్నీ మనం ఎక్కడో కాదు మీడియాలో అనేక సందర్భాలు చూసినాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్థాయి దాటిపోయి, ఎందుకంటే ఖచ్చితంగా అధికార పార్టీ కొంచెం కలిసి వచ్చేటువంటి అంశం. ఎట్టి పరిస్థితుల ఏ పార్టీ ఉన్నా సరే అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే అంశం, ఆ కలిసి వచ్చే అంశాన్ని ఇంకా సద్వినియోగపరచుకొని ఈ స్థాయి జరుగుతుందనేది మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ కూడా ముందటి కన్నా ఇలా గ్రామీణ వాతావరణంలో కూడా మేము మా సత్తాని చాటుకునేటువంటి పరిస్థితి క్రిస్టల్ క్లియర్ కనబడతా ఉంది. మా అభ్యర్థుల్ని భయపట్టించారు, అభ్యర్థిని రానియలేదు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు, డబ్బులు వంచే పరిస్థితులకు భిన్నంగా మమ్మల్ని అనేకమైనటువంటి మా కార్యకర్తల్ని కానీ లేదా మా ఉన్నటువంటి క్యాండిడేట్లను కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసిన పూర్తి స్థాయి మద్దతుతో భారతీయ జనతా పార్టీ ఆత్మవిశ్వాసాన్ని కైగొనుకొని ఇవాళ సుమారు 70 పైగా మేము వార్డులు గెలిచినామంటే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ అయితే ఒక పాయింట్ చెప్పండి ప్రేమ్ గారు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, దాని ద్వారా ప్రజలు బాధపడో విసిగో ఏదో కారణంతో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. 2 ఏళ్ల కాలంలో మీరు అంటున్నట్టుగా, మీరు ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళు మంచి పాలన అందించినప్పుడు బీజేపీ పార్టీ ఇంకా మంచి రిజల్ట్స్ ఏమైనా తీసుకోవాల్సిందా? బికాజ్ ఎందుకంటే మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఆ 8 మంది ఎంపీల పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, వాటన్నిటికీ రెస్పాన్స్లు, అది కాకుండా కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు. వైపు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ లేకపోయినా ఎంతో కొంత కనెక్టెడ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎవరు మన కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇంకా మంచి రిజల్ట్స్ ఏమైనా రావాల్సిందా? ఇంకెక్కడైనా ఏదన్నా వెనకబడ్డామని ఏమైనా ఫీలింగ్ ఏమైనా ఉందా? నిజంగా మేము ఆశించినంత స్థాయి రిజల్ట్ అయితే ఏం రాలేదు. మా ఆలోచన వేరే ఉండే, మేము ఏ స్థాయిలో మా అంచనాకి కొంత తగ్గే ఉన్నాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సుమారు 3.5 కోట్ల రూపాయలని నిధులు విడుదల చేసింది. అనేక సందర్భాలు, అనేక సంక్షేమ పథకాలు, స్మార్ట్ సిటీస్ అని అదని ఇదని అనేకమైనటువంటి పథకాలు కేంద్రం నుంచి డైరెక్ట్ గా సంబంధితటువంటి ప్రాంతాలకు ఇస్తున్నా కానీ పూర్తి స్థాయి రిజల్ట్ రాలేదు. దానికి గల కారణాలు ఒకటే, అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి ఉన్నటువంటి అక్కడ స్థానిక సంస్థలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు వీరందరూ కూడా అత్యుత్సాహం చేసి ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితులనే కొంత వెనుకబడ్డం. లేకపోతే మేము ఊహించినటువంటి దానికన్నా మేము ఊహనందనటువంటి రిజల్ట్ ఉండే అవకాశం ఉండే కొంత తగ్గింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ గతంతో పోలిస్తే ఎప్పుడో 1.2% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మెల్లమెల్లగా అంచెలుగా రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు సుమారు 23-24% తీసుకొని వచ్చినాం. అదే జాతీయ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఊహించినటువంటి విధిగా 42-43% వరకు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆలోచన వచ్చింది, మార్పు సాధ్యమైంది, ఒక్కొక్క అడుగు ముందేస్తున్నాము. తప్పకుండా రాను ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరికీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రంలో అధికార అవకాశం ఇవ్వండి, మార్పు ఏందో చూపిస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ ఏందో చూపిస్తాము అనేటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తాం. మేము గతంతో పోలిస్తే ఇలా ఓటింగ్ పర్సెంటేజ్ లో చాలా ముందు ఉన్నాం. ఇప్పుడు మీరు మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత పర్సెంటేజ్ వైజ్ గా చూడండి, భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ చాలా పర్సెంటేజ్ చాలా బాగుంటుంది. స్థానికంగా ఉండేటువంటి అధికారుల ఒత్తిడి,
ఆ ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒత్తిడి, ఇవన్నీ ఒత్తిడుల వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం తప్ప ఆత్మహత్యలు చేసుకునే వరకు పోయిందండి. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ కి సంబంధించిన నాయకుల ఒత్తిడి వల్ల ఆ అభ్యర్థి ప్రాణాలను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. అట్లనే కరీంనగర్ లా మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు దొంగ ఓట్లు వేయించుకొని పక్కదారి పడతా ఉంటే బీజేపీకి నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి సర్పంచ్ పోయి కంప్లైంట్ ఇస్తే ఉల్టా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి పరిస్థితులు. ఇదంతా ఏంది? ప్రభుత్వము, అధికారం ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి పవర్, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల యొక్క ఒత్తిడి వల్ల కొంత వెనుకబడ్డటువంటి పరిస్థితులు, లేకపోతే పూర్తి స్థాయిలో మేము ఆశించినటువంటి ఫలితం అయితే కనబడతలేదు. కానీ మెరుగైనటువంటి ఫలితం ఉంటుందని పూర్తి స్థాయిగా ఆశిస్తా ఉన్నాం. సో అయితే ఈ 2 అప్డేట్స్ ఉన్నాయి. మరిపేడలో కాంగ్రెస్ పార్టీ